హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ శైలేష్ కొలను డైరెక్షన్ లో రాబోతున్నటువంటి నెక్స్ట్ ఫిలిం హిట్ 3 ద థర్డ్ కేస్ అన్నమాట. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి రెండు సినిమాస్ కూడాను బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఫస్ట్ హిట్ కేసు వల్ల మనం గాని చూసుకున్నట్లయితే విశ్వక్ సేన్ హీరోగా కనిపించారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఒక కేసు ని ఛేదించే ఒక పోలీస్ ఆఫీసర్ గా మనకి విశ్వక్ సేన్ చాలా న్యాచురల్ గా నటించారు. సో అందువల్లే ఆ సినిమాకి అంత హైప్ క్రియేట్ అయింది. ఇక దాని తర్వాత హిట్ సెకండ్ కేసులో కానీ చూసుకున్నట్లయితే అడవి శేషు హీరోగా కనిపించారు అనమాట. సో ఇది ఒక సైకోపాత్ థ్రిల్లర్ గా చూపించినటువంటి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మనం కానీ చూసుకున్నట్లయితే సుహాసు కాస్త నెగిటివ్ షేడ్ లో కనిపించినటువంటి సినిమా ఇది. అండ్ ఇది కూడాను అటువంటి ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేసినటువంటి సినిమా కాబట్టి ఆల్ లెవెల్ ఆఫ్ హైప్ వచ్చింది. ఇక హిట్ 2 లో క్లైమాక్స్ లో మనం కానీ చూసుకున్నట్లయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి న్యాచురల్ స్టార్ నానినే నెక్స్ట్ థర్డ్ కేసు ని టేకప్ చేస్తారని ఒక లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. శైలేష్ కొలను డైరెక్షన్ లో రాబోతున్నటువంటి హిట్ 3 ద థర్డ్ కేస్ కి సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ని రిలీజ్ చేశారనమాట. సో ఇప్పటికే వరుసగా పాన్ ఇండియా సినిమాస్ తో హిట్స్ కొట్టినటువంటి మన న్యాచురల్ స్టార్ నాని అన్న రీసెంట్ గానే సరిపోదా శనివారం సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంకా హ్యాపీనెస్ ఇంకా తగ్గక ముందే వెంటనే నెక్స్ట్ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ హిట్ 3 కి సంబంధించినటువంటి టీజర్ ని కానీ మనం కానీ సరిగ్గా గమనించినట్లయితే పూర్తిగా బార్డర్ కి సంబంధించినటువంటి ఒక సీన్ అయితే చూపించడం జరిగింది. అండ్ ఇచ్చినటువంటి ఎలివేషన్ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లో ఉందన్నమాట. సో మన వీడియోలో కానీ సరిగ్గా గమనించినట్లయితే పోలీస్ యూనిఫామ్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ తగిలిచ్చేసి ఉంటాడు. ఐ థింక్ చట్టాన్ని పక్కన పెట్టి ఏదో పని చేసి వచ్చాడు అనమాట. అండ్ ఇచ్చినటువంటి ఎలివేషన్ కూడా మనగా చూసుకున్నట్లయితే సో అతనికి ప్రమాదం ఉందని వేరే అతను చెప్తున్నప్పటికీ అతనే ఒక ప్రమాదం అని ఇచ్చినటువంటి ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక మన న్యాచురల్ స్టార్ నాని లుక్ ని కానీ చూసుకున్నట్లయితే నోట్లో ఒక చుట్ట పట్టుకొని ఒక రక్తంతో ఉన్న గొడ్డలి పక్కన పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ సో అండ్ ఆ కారుకి సంబంధించి కూడా చైన్స్ అని వేసి లాక్ చేసినప్పుడు కూడా ఎక్కడా తగ్గకుండా ముందుకు దూసుకోబోతున్నాడు అనమాట. గెట్ సెట్ రెడీ అనేటటువంటి 3 డైలాగ్స్ తో టీజర్ అయితే ఎండ్ అయింది. సో టీజర్ ని చూసినప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ ప్రీవియస్ 2 పార్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన దగ్గర ఏదో లోకల్ గా జరిగేటటువంటి కేసుల్ని ఛేదించే విధంగా ఉన్నటువంటి సినిమాస్ ఇవి. బట్ ఈ సినిమాని శైలేష్ కొలను ఎందుకు బార్డర్ దాకా తీసుకెళ్లాడు? లైక్ ఇది నాకెందుకో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో స్టార్టింగ్ ఎలా అయితే ఒక యాంగర్ ఇష్యూ అయితే ఉంటుందో సో దాని తర్వాత అతను సొసైటీలోకి వస్తాడు. లైక్ ఈ మూవీని కూడా అలానే తీసుకురాబోతున్నారా లేదంటే పూర్తిగా ఈ సైకోపాత్స్ కథ వదిలేసి మేబీ బోర్డర్ లో అంటే బోర్డర్ ని కాపాడే విధంగా దేశాన్ని కాపాడే విధంగా ఏమైనా నానిని చూపించబోతున్నా అన్న విషయం అయితే తెలియాల్సింది. ఇప్పటికే సీరియస్ లుక్ లో ఒక సైకోపాత్ గా మనం కానీ చూడాలంటే వి అనేటటువంటి ఓటీటీ రిలీజ్ అయినటువంటి సినిమాలో మనం చూసాం అటువంటి ఒక సీరియస్నెస్ లుక్స్ తో. సో మళ్ళీ ఈ థర్డ్ కేసు ఈ హిట్ థర్డ్ కేసు సినిమాతో మరి శైలేష్ కొలను న్యాచురల్ స్టార్ నాని అని ఇంకా న్యాచురల్ గా చూపించబోతున్నాడు అనమాట. ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ కాస్త ఇప్పుడు మనం రీసెంట్ గా మనం చూసినటువంటి సరిపోదా శనివారంలో విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సో కాస్త సీరియస్ గా కన్నింగ్ గా కాస్త వెరీ క్రూయల్ గా ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటాడో లైక్ ఆ విధంగా మనకి హిట్ థర్డ్ కేసులో న్యాచురల్ స్టార్ నాని అన్న చూపించబోతున్నాడు శైలేష్ కొలను. మరి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ ని చూసినట్లయితే జనాలందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. మరి ఈ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలానే హిట్ సిరీస్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ప్రీవియస్ 2 సినిమాలు చూసారు కదా సో ఆ 2 సినిమాస్ లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఈ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. Thanks for watching.